నా పేరు డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంగానంపేట, తెనాలి. ఇవాళ మనము న్యూమోనియా గురించి మాట్లాడుకుందాము. న్యూమోనియా లేదా తెలుగులో మనం దీన్ని నిమ్ము అని చెప్తాము. చాలామంది నిమ్ము ఉంది చిన్నప్పటి నుంచి అని మాట్లాడుతూ ఉంటారండి. నిమ్ము వేరు, ఉబ్బసం వేరండి. సో న్యూమోనియా అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్స్, అంటే ఊపిరితిత్తులోకి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని న్యూమోనియా లేదా నిమ్ము అని మాట్లాడతామండి. సో ఇది ఎవరిలో చూస్తాము మోస్ట్లీ ఈ న్యూమోనియా అనేది పూర్ ఇమ్యునైజేషన్, అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్లో, లేకపోతే ఎలాగంటే ఇలా డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ 5 years, లేకపోతే పెద్దవారు మోర్ దాన్ 60 years వాళ్ళల్లో కానివ్వండి, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, పూర్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తీసుకొని వాళ్ళకి కానివ్వండి, ఈ న్యూమోనియా అనేది జనరల్లీ చూస్తూ ఉంటామండి. న్యూమోనియా లక్షణాలు ఏంటి? సో మెయిన్గా న్యూమోనియా లక్షణాలు ఏంటంటే మనకు చలిజ్వరం ఉంటుందండి, ఫీవర్ విత్ చిల్స్ అంటాం దీన్ని. చలిజ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు కఫం పడుతుంది. కఫం మనకు ఎల్లో కలర్ అంటే పసుపచ్చ రంగులో కానీ గ్రీన్ కలర్లో కానివ్వండి, ఒక్కోసారి బ్లడ్ కూడా పడుతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఛాతీలో నొప్పి. సో ఈ మోస్ట్లీ ఈ 3 లక్షణాలతో చాలామంది ప్రజెంటేషన్ ఉంటుందండి. న్యూమోనియా ట్రీట్మెంట్ ఏంటి? న్యూమోనియా జనరల్లీ చాలా ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకుంటే ఓపీ బేసిస్లోనే అయిపోతుందండి. జస్ట్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్తో తగ్గిపోతుంది. సో మోస్ట్లీ మనకు ఇండియాలో చేసే తప్పు ఏంటంటే ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. సో అది కోర్స్ సరిగ్గా వేసుకోరు, 1 or 2 days వేసుకొని అదేమవుతుందంటే న్యూమోనియా సివియర్గా అవుతుంది. సో సివియర్ న్యూమోనియా ఏమవుతుందంటే పేషెంట్స్కి ఆయాసం రావడము, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము, ARDS స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో న్యూమోనియా లక్షణాలు ఉన్న వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి కంపల్సరీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మనకు ట్రీట్మెంట్ తీసుకొని కోర్స్ వాడితే ఎర్లీగానే తగ్గిపోతుంది.